మిత్రులారా, భారత సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 20 గురువారం నాడు ఒక కీలకమైన తీర్పు ప్రకటించింది. ఈ తీర్పు చాలా సాంకేతికమైన పదజాలంతో కూడి ఉండవచ్చు, కానీ అది ఈ దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు, కార్మికులకు, పరిశ్రమలలో పనిచేసే, సేవారంగంలో పనిచేసే అనేక మందికి వర్తించబోతుంది. 1947లో పారిశ్రామిక వివాదాల చట్టం అంటూ ఒక చట్టం వచ్చి పరిశ్రమలలో, సేవారంగ సంస్థలలో పనిచేసే కార్మికులకు, సిబ్బందికి అనేక సంక్షేమ సౌకర్యాలు కల్పించిన చోట ఆ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, పారిశ్రామిక వివాదాల చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ తీసుకొచ్చిన సందర్భంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, పారిశ్రామిక వివాదాలు, కార్మికులకు అనుకూలంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే చట్టపరమైన నిబంధనలు ఇక చెల్లబోవు. నేరుగా ఈ మాటల్లోనే సుప్రీంకోర్టు అనలేదు. సుప్రీంకోర్టు ముందరికి వచ్చిన కేసు ఒక భిన్నమైన కేసు. ఆ కేసు సందర్భంలో 1978 నాటి ఒక తీర్పును నిన్న సుప్రీంకోర్టు దాదాపుగా రద్దు చేసింది. ఈ వివరాలు కొంచెం సాంకేతికమైనవి, క్లిష్టమైనవి, కానీ వివరంగా అర్థం చేసుకోవలసి ఉంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 దాంట్లో సెక్షన్ 2J పరిశ్రమ అంటే ఏమిటి అని నిర్వచిస్తుంది. ఈ నిర్వచనం అట్లా కొనసాగుతూ ఉండగా 1978లో సుప్రీంకోర్టు ఆ నిర్వచనాన్ని చాలా పటిష్టంగా, కార్మికుల సంక్షేమానికి ప్రయోజనకరంగా, కార్మికులకు అనుకూలంగా మార్చింది. ఆ తీర్పును నిన్నటి తీర్పు తిరగదోడుతూ ఉంది, రద్దు చేస్తూ ఉంది. మొదటి తీర్పు ఏమిటి? 1978లో ఆర్ రాజప్ప అనే ఒక కర్ణాటకలోని బెంగళూరు వాటర్ సప్లై అండ్ సువరేజ్ బోర్డ్ ఉద్యోగి, ఆయన మీద ఆయన పనిచేసే బోర్డు కొన్ని క్రమశిక్షణా చర్యల పేరుతో జరిమానాలు విధించినప్పుడు ఇవి చెల్లవు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం నా మీద ఇటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు అని ఆయన కోర్టుకు వెళ్ళారు. కింది కోర్టు కొట్టేసింది, అది సుప్రీంకోర్టుకు వచ్చింది. 1978లో అది సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందరికి ఆ కేసు వచ్చింది. ఎందువల్లంటే అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నది ఒక ప్రభుత్వ సంస్థ, బెంగళూరు వాటర్ సప్లై అండ్ సువరేజ్ బోర్డ్. ఈ ప్రభుత్వ సంస్థ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కిందికి వస్తుందా లేదా, దాన్ని ఇండస్ట్రీ అనవచ్చునా లేదా అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సందర్భంలో జస్టిస్ ఎం హమీదుల్లా బేగ్, జస్టిస్ వైవి చంద్రచూడ్, జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ జస్వంత్ సింగ్, జస్టిస్ విడి తుల్జపూర్కర్, జస్టిస్ డిఏ దేశాయ్ దిగ్దంతులు, చాలా ప్రముఖులుగా పేరు తెచ్చుకున్న అనేక మంది న్యాయమూర్తులు కూర్చొని ఒక ప్రభుత్వ సంస్థ కూడా పరిశ్రమ అనే నిర్వచనంలోకి వస్తుంది అని, ట్రిపుల్ టెస్ట్ అని 3 అంశాలు ఉన్నాయా లేవా పరిశీలించాలి. ఈ 3 అంశాలు ఉంటే అది లాభాపేక్షతో నడిచే సంస్థ కాకపోయినా, ప్రభుత్వ సంస్థ అయినా దాన్ని పరిశ్రమ అనవచ్చును, పారిశ్రామిక వివాదాల చట్టం కిందికి వస్తుంది, కార్మికులకు అనుకూలమైన చర్యలు, విధానాలు పాటించవలసి ఉంటుంది అని తీర్పిచ్చారు. ఏమిటి ట్రిపుల్ టెస్ట్? 1, ఆ సంస్థ లోపల ఆర్గనైజ్డ్ అండ్ మెథాడికల్ వర్క్, క్రమశిక్షణాయుతమైన పని జరుగుతూ ఉంటే అది పరిశ్రమ అవుతుంది. 2, ఎంప్లాయర్ ఎంప్లాయీ కోఆపరేషన్, ఆ సంస్థలో కొందరు యజమానులు, కొందరు నిర్వాహకులు, కొందరు సిబ్బంది, పనిచేసేవారు, శ్రామికులు అనే విభజన ఉండి, ఈ విభజనలో ఉన్న ఇద్దరు ఒకరికొకరు సహకరిస్తూ పనిచేస్తూ ఉంటే అది పరిశ్రమే అవుతుంది. 3, ఆ సంస్థ ప్రజలకు నిత్య జీవితావసరాలైన సరుకులను, సేవలను ఉత్పత్తి చేసేదైతే, అందించేదైతే, లాభం కోసం అందించకపోయినప్పటికీ వస్తువులను, సేవలను అందిస్తే అది పరిశ్రమే అవుతుంది అని రాశారు. ఇది చాలా కీలకమైన 1978 నాటి తీర్పు. అయితే దీంట్లో ప్రభుత్వానికి కేవలం సార్వభౌమాధికారంతో నిర్వహించే సంస్థలను, అవి శాంతి భద్రతల సంస్థలు కావచ్చు,
సైనిక సంస్థలు కావచ్చు, శాసన చట్ట నిర్మాణ సంస్థలు కావచ్చు, వాటికి మాత్రమే ఇది వర్తించదు, మిగిలిన అన్నిటికీ ఇది వర్తిస్తుంది అన్నారు. 1978లో వచ్చిన ఈ తీర్పు గత 50 సంవత్సరాలుగా ఈ దేశంలో పారిశ్రామిక వివాదాల చట్టంలో అత్యంత కీలకమైనదిగా, కార్మికులకు మేలు చేసేదిగా, ఏదైనా వివాదం వస్తే కోర్టుకు పోతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ను వర్తింపజేసి కార్మికులకు న్యాయం చేసేదిగా ఉంటూ వచ్చింది. ఇది ఇట్లా ఉండగా నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం కార్మిక సంక్షేమ చట్టాలన్నిటినీ రద్దు చేసి అన్నిటినీ కట్టగట్టి 4 లేబర్ కోడ్స్ తెచ్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ కార్మికులకు వ్యతిరేకమైనవి, యజమానులకు అనుకూలమైనవి, యజమానుల లాభాపేక్షకు సహకరించేవి, కార్మికుల సంక్షేమాన్ని కొల్లగొట్టేవి. వాటిలో ఒకటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ఇండస్ట్రీ అంటే నిర్వచనాన్ని మార్చేశారు, పరిశ్రమ అంటే నిర్వచనాన్ని మార్చేశారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఇక ఎంత మాత్రము వర్తించదు. పరిశ్రమ అంటే ప్రభుత్వం ఏది పరిశ్రమ అంటే అదే పరిశ్రమ అవుతుంది అని కూడా అన్నారు. ఒకవైపు ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ వ్యవహారం జరుగుతూ ఉండగా కోర్టులలో మరొక కేసు నడుస్తుంది. వందలాది కేసులు నడుస్తూ ఉంటాయి. కార్మికులకు, యజమానులకు విభేదాలు వస్తాయి. ఆ విభేదాల మీద అవి పని పరిస్థితుల గురించినవి కావచ్చు, జీతభత్యాల గురించినవి కావచ్చు, శిక్షలకు సంబంధించినవి కావచ్చు, అనేక రకాల వివాదాలు వస్తాయి. ఆ వివాదాలు కోర్టు ముందరికి వస్తాయి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం అవి పరిష్కారం అయ్యేవి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ రద్దయిపోయింది, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ వచ్చింది. కానీ ఒక పాత కేసు నడుస్తూ ఉన్నది. అది స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ జైబీర్ సింగ్ అంటారు. ఈ జైబీర్ సింగ్ అనే ఆయన ఉత్తరప్రదేశ్లో ఒక అటవీ శాఖకు సంబంధించిన విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు తన అధికారులతో ఏదో వివాదం వచ్చింది. కోర్టుకు పోయారు. ఉత్తరప్రదేశ్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద ఆయన అప్పీల్కి వచ్చారు. 2002లో, ఎంత పాత కేసో చూడండి, 2002లో ఉత్తరప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అది సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు 2005లో 5 న్యాయమూర్తుల బృందం, ఇది రాజ్యాంగపరమైన అంశం కాబట్టి ఇంకా పెద్ద బెంచ్, ఇంకా ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉన్న బెంచ్ పరిష్కరించాలి అన్నారు. అది అట్లా అక్కడికి మారింది. అది 7 కూడా కాదు, 9 మంది అని 2017లో నిర్ణయం తీసుకున్నారు. 2002కు ముందరి కేసు, 2002లో హైకోర్టు తీర్పు, 2002లో అప్పీలు, ఆ అప్పీల్ మీద 2005లో ఒక నిర్ణయం, 2017లో ఒక నిర్ణయం, 17లో నిర్ణయం ఆధారంగా 9 మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారణ ప్రారంభించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో గత 2 సంవత్సరాలుగా ఈ విచారణ జరుగుతోంది. ఈ విచారణ జరుపుతున్న ధర్మాసనం ముందర భారత ప్రభుత్వం ఒక ప్రభుత్వ సంస్థ, వ్యాపార సంస్థ లాగానే నిర్వహణ జరుగుతున్నప్పటికీ, దానిలాగానే యంత్రాంగం ఉన్నప్పటికీ, దానిలాగానే యజమానికి సిబ్బందికి సంబంధాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం దాన్ని పరిశ్రమ కాదంటే దాన్ని పరిశ్రమగా గుర్తించడానికి వీల్లేదు. కనుక కొత్త ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ చెప్తున్నట్టుగా ప్రభుత్వం దేన్ని పరిశ్రమ అనుకుంటే దాన్నే అనండి. పరిశ్రమ అనుకోవడం అనేది ఎందుకు కీలకం అవుతుందంటే కార్మికులకు పారిశ్రామిక వివాదాల చట్టం కింద వచ్చే సదుపాయాలు, సౌకర్యాలు ఇవ్వవలసి వస్తుంది. ఇది ప్రభుత్వం వాదించింది. అంటే ప్రభుత్వం స్పష్టంగా కార్మికులకు, ఉద్యోగులకు, సిబ్బందికి సదుపాయాలు ఇవ్వకుండా ఉండడానికి, వాళ్ళ సౌకర్యాలను కొల్లగొట్టడానికి, వాళ్ళ సంక్షేమ చర్యలను కొల్లగొట్టడానికి నేనే నిర్ణయమైనా తీసుకుంటాను, నా నిర్ణయాన్ని మీరు ఆమోదించండి అని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందర వాదించింది. వాదిస్తే 9 మంది న్యాయమూర్తుల్లో 5 ప్రభుత్వ వాదనను అంగీకరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఎస్సి శర్మ, జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ విపుల్ ఎం పాంచోలి ప్రభుత్వ వాదనకు అనుగుణంగా ఇక నుంచి 1978 తీర్పును గుర్తించడానికి వీల్లేదు. పరిశ్రమ అంటే ట్రిపుల్ టెస్ట్ పెట్టడానికి వీల్లేదు. ప్రభుత్వం ఏది పరిశ్రమ అంటే అదే అవుతుంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో చెప్పిన ప్రకారమే పరిశ్రమలు నిర్వచించబడతాయి అని రాశారు. 9 మంది న్యాయమూర్తులలో 4 న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ జయమాల్యా బాగ్చి,
మెజారిటీ తీర్పును వ్యతిరేకించారు. వాళ్ళు 4 కారణాలు చెప్పారు. 1, ఇట్లా మారుస్తూ పోతే లీగల్ సర్టెనిటీ ఉండదు, న్యాయపరమైన చట్టపరమైన ఖచ్చితత్వం ఉండాలి. ఏది పరిశ్రమ, ఎవరు కార్మికులు, ఎవరు సిబ్బంది, సిబ్బందికి కార్మికులకు ఇబ్బంది కలిగితే ఎవరు పరిష్కరించాలి, అసలు అది పరిశ్రమని గుర్తించి పరిష్కరిస్తారా, పరిశ్రమే కాకపోతే పరిష్కరించవలసిన అవసరమే లేదు. కనుక లీగల్ సర్టెనిటీని దెబ్బతీస్తుంది. 1978 నాడు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ కూడా కలిసి ఉన్న బెంచ్ రాసిన తీర్పును కొనసాగించవలసిందే అని రాశారు. అట్లాగే రెండోది కీలకమైనది, ఈ కొత్త తీర్పు వల్ల ప్రభుత్వ వాదనను అంగీకరిస్తే కార్మికుల పరిరక్షణ ప్రమాదంలో పడుతుంది. రిస్క్ టు వర్కర్ ప్రొటెక్షన్, కార్మికులకు, సిబ్బందికి, ఉద్యోగులకు ఎవరైనప్పటికీ వాళ్ళను ప్రొటెక్ట్ చేయవలసి ఉంది, వాళ్ళను పరిరక్షించవలసి ఉంది. వాళ్ళ జీతభత్యాలు పరిష్కరించాలి, వాళ్ళ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పరిరక్షించాలి, వాళ్ళ పని పరిస్థితులు మెరుగ్గా ఉండేలా చూడాలి, వాళ్ళ పదవీ విరమణానంతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఈ వర్కర్ ప్రొటెక్షన్ ఇక ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ తీర్పును మేము అంగీకరించడం లేదు అన్నారు. మూడోది, యజమాని ప్రభుత్వమా మరొకరా అనేది ఇర్రెలవెంట్, అనేది నిమిత్తం లేదు. యజమాని ఎవరైనప్పటికీ, యజమానికి కార్మికుడికి, యజమానికి ఉద్యోగికి, యజమానికి సిబ్బందికి ఉండే సంబంధాలు స్పష్టంగా ఉండాలి, కార్మిక అనుకూలంగా ఉండాలి అని ఈ అసమ్మతి తీర్పులో రాశారు. 4, అసలు ఇదంతా కాదు. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అనేదే రద్దయిపోయింది, లేదు, రిడెండెంట్. లేని దాని మీద వచ్చిన ఒక తీర్పును ఖండిస్తూ ఇప్పుడు ఎందుకు తీర్పు రాయాలి? ఇది కొత్త చట్టపరమైన వివాదాలకు దారితీస్తుంది, అనవసరమైన కందిరీగల తుట్టెను రేపినట్టవుతుంది. కాబట్టి ఇది చెల్లదు అన్నారు. అసమ్మతి తెలిపింది 4 కాబట్టి, ఆమోదం తెలిపింది 5 కాబట్టి ఈ తీర్పు చలామణిలోకి వస్తుంది. అంటే రేపటి నుంచి కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది తమ పరిరక్షణ కోసం, తమ హక్కుల కోసం, తమ న్యాయబద్ధమైన స్థానం కోసం న్యాయస్థానాలలో పోరాడడానికి వీల్లేదు. యాజమాన్య సంస్థలు హఠాత్తుగా ప్రభుత్వం వచ్చి ఇది పరిశ్రమ కాదు కాబట్టి ఇది పారిశ్రామిక వివాదం వర్తించదు కాబట్టి మీకు సౌకర్యాలు అందవు అంటే కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు నోరు మూసుకొని కూర్చోవలసిందే. ఇది నవభారతంలో శ్రామికులకు దక్కుతున్న గౌరవం. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.